ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో చేసినటువంటి దొంగలు ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేని సామెతని నిజం చేశారు దొంగలు. సోమేశ్వర జ్యువెలర్లో దానికి కానుకొని ఉన్నటువంటి ఇంటిని కిరాయిగా తీసుకొని జ్యువెలర్స్ని టార్గెట్ చేస్తూ కూడా కొంత కాలంగా నివాసం ఉంటున్నారని అడిషనల్ డీసీపీ పురుషోత్తం చెప్పారు. అడిషనల్ డీసీపీ చెప్పిన వివరాల ప్రకారం గత నెల 7వ తారీఖున ఇంట్లో ఉన్నటువంటి మధ్యన గోడకి కన్నం పెట్టేసి ఆ కన్నం ద్వారా 15 కేజీల వెండితో పాటుగా ఇతర ఆభరణాలు తీసుకొని పారిపోయినట్లుగా కూడా డీసీపీ వెల్లడించారు. నాథూరామ్, మహేందర్, గోవింద్ అనే 3 వ్యక్తులు తీసుకొని ఇతర రాష్ట్రానికి పారిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి 15 కేజీల బంగారంతో పాటుగా బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లుగా కూడా మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం తెలిపారు. మరొక వార్త చూసుకున్నట్లయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరి స్నేహితుల మధ్య ప్రేమతో పాటుగా ఆర్థిక లావాదేవీలు కూడా ప్రాణం మీదకి వస్తున్నాయని చెప్పడానికి కూడా ఉదాహరణగా ఉంది. సుభాష్ నగర్లో జగదీశ్వర్ రెడ్డి, సోహెల్ అనే ఇద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరు మద్యం మత్తులు ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం, ఆ దాడిలోని కత్తులతో దాడి చేసుకునే విషయంలో జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీస్ స్టేషన్లో ఇప్పటికే సోహెల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి వైన్ షాప్ వల్ల స్థానిక ప్రజలకు తిప్పలు ఎదురవుతున్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చెప్తున్న వివరాల ప్రకారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కమేలా బస్తీలో చుట్టూరా వచ్చేసి ఒకవైపు స్కూల్స్ కావైపు మరోవైపు వచ్చేసి హాస్పిటల్స్, దాంతోపాటుగా జనసమూహం ఉండే ఏరియాల్లో నూతనంగా వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నారు. మహిళలకు కావచ్చు, దాంతోపాటుగా స్కూల్కి వెళ్ళే లేడీస్ కూడా ఇబ్బందులు గురవుతున్నాయని, ఈ ప్రాంతంలో పెట్టొద్దని కూడా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి బైఠాయించి ధర్నా చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా అదే ప్రాంతంలో గత కొంతకాలంగా వచ్చేసి రోడ్డు యాక్సిడెంట్లు కావడం, దాంతోపాటుగా మద్యం షాపుల వల్ల కూడా కొంతమంది అదే ప్లేస్లో తాగి పడుకొని చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జనసమూహం ఉన్న ఏరియాలలో షాపులను పెట్టొద్దని కూడా కంటోన్మెంట్ కమేలా బస్తీ వాసులు ధర్నా చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కైవసం చేసుకుంటుందని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని పూడూరు, దోమ, గండీడు మండలాలతో పాటు ఇతర మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కండువా కప్పి మహేష్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల దృష్టికి తీసుకెళ్లి మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేలా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజు రోజుకి పలు జిల్లాల్లో ఉత్తర, ఇటు ఈశాన్య, ఇటు పశ్చిమ జిల్లాల్లో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అటు ఉత్తర జిల్లాల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం జిల్లాలో కూడా ఇప్పటికే కనిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్లో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో మాత్రం ఈరోజు 17 డిగ్రీ సెల్సియస్ ఉందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఈశాన్య జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా ఉంటుందని కూడా ప్రధానంగా తెలియజేశారు. ఏదైతే ద్వితా తుఫాన్ ఎఫెక్ట్ ఉందో అది తెలంగాణ పైన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ ఈశాన్య జిల్లాలకు, అటు దక్షిణ జిల్లాలకు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వైద్య పీజీ పరీక్షల్లో కూడా సీట్లు అవకతవకలు అవుతున్నాయంటూ కూడా పీజీ ఎవరైతే వైద్య పీజీ చదివే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రధానంగా ఎక్కడెక్కడైతే నాన్ లోకల్స్ కూడా, అంటే లోకల్కి 75% నుండి 80% రిజర్వేషన్ ఉండాలి, కానీ అది ఎత్తేసి ఇతరత్ర అంటే నాన్ లోకల్ వారికి కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు సంబంధించిన అధికారులు కూడా దీన్ని పట్టించుకొని అటు రాష్ట్రంలో కూడా ఎక్కడ అవినీతి జరగకుండా కూడా చూడాలంటూ కూడా విద్యార్థులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. అటు
విద్యార్థులకు ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించాలని, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రిజర్వేషన్ కల్పించి అంటే వైద్య సీట్లు కానీ పీజీ కానీ ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆ నిమ్మకు నీరెత్తని విధంగా కూడా ప్రయత్నిస్తుందంటూ కూడా ఇప్పటికే విద్యార్థులు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.